నంద్యాల జిల్లా డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు గర్భిణి ఆమె పుట్టిన శిశువు మృతి చెందారు. పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో డ్యూటీ నర్సులే కాన్పు చేశారు. శిశువు మృతి చెందిన కొద్దిసేపటికే తీవ్ర రక్తస్రావంతో తల్లి పరిస్థితి విషమించింది. మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బాధ్యులైన డాక్టర్లు సూపరింటెండెంట్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు, సిపిఐ నాయకులు ఆసుపత్రి వద్ద తీవ్ర ఆందోళన చేపట్టారు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నాడు మేడం. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏమన్నాడు, చనిపోయింది కూడా సూపరింటెండెంట్ గారు ఫేక్ వార్త అన్నాడు. వాట్సాప్ లో మేము చెప్పలే, వాట్సాప్ లోనే సెండ్ చేసినాడు. ఏం జరిగిందని కనుక్కోకుండా చనిపోయింది కూడా ఫేక్ అంటే సీసీ కెమెరాలో వాళ్ళ మీద మేడం మా బాధనంతా మీకు చెప్పినాం. నెక్స్ట్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఇంకొక ఆడపిల్లకి రాకూడదు. పెనమాడ నుంచి ఆ బాబుకి పెయిన్స్ 1 గంటలకు స్టార్ట్ అంటే 1 గంట నుంచి బయలుదేరినాము. 1 గంట నుంచి బయలుదేరతాక ఇటుకు వచ్చి 2-2:30 లోపల ఇటుకు వచ్చినాము. ఇంకా ఆ బాబాకి వచ్చాను నేను. వాళ్ళని ముగ్గురిని అంబులెన్స్ పంపించి ఇటుకు వచ్చినారు డైరెక్ట్. నేను బండి వేసుకుని వచ్చి బోబి రాపించుకున్నట్టు పోయే లోపల పోయి ఒక 2 నిమిషాలు నవ్వలేదు. ఒక అర్ధ గంట లోపలనే డెలివరీ అయింది. నీ భార్య పిల్లోడు చనిపోయినాడు అని మా వచ్చి ఏడ్చుకుంటే చెప్పింది. మా ఆ బాబా కొంచెం డెలివరీ బలంతంగా కాకుండా ఉంటే కూడా కొట్టి ఎట్లా చేసినారో ఆ బాబు నలిపి ఎట్లా చేసినారో తెలియదు. ఆ బాబు బలంతంగా బయట వరకు నేను వచ్చినప్పుడు ముగ్గురు నర్సులు ఉన్నారు. వాళ్ళు నర్సుల డాక్టర్లు డ్రెస్ చేసుకున్నారు. ఇంకా అంత కాన్బాయ్ డెలివరీ అయిన తర్వాత చనిపోయినాడని చెప్పినారు. ఆ బాబుకి సర్లే మేడం చనిపోయి ఆ బాబు నన్ను బాధ చూడండి ఇటువంటి ఆ బాబు ఒక్కటి పడితే చాలని చెప్తే సర్లే బాబు ఏం కాదు ఏం చెప్పి కాల్చాను. మళ్ళీ ఆ బాబుకి క్విక్స్ వచ్చినాయి, మత్తు చూసినాము. 2 సెకండ్లు చెప్పినారు. అది కూడా క్విక్స్ వచ్చినాయి, మత్తు తెచ్చినాము. ఇంకా ఏం కాదు అనేది ఆలోచన మళ్ళీ సీరియస్ అయింది. ఆ బాబు బ్లీడింగ్ అయిపోయింది. మీరు డోన్కి ఎత్తుకోమండి. ఆ బాబు అసలు ఏం జరిగింది అనేది మాకు అర్థం తెలియదు. దాని నుంచి దీని నుంచి దాని మీదకి ఒక మార్చడం ఆ బాబు ఇబ్బంది అవ్వడం తెలియదు. కానీ మా తెలంగా 2-3:30 లోపల అంత జరిపోయింది. 4-5 లోపల అటుపోయినాము. అటుపోయేతలకు లేదు బాబు అన్ని లేట్ చేసినారు. ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు ఫేక్ న్యూస్, చనిపోయినది కూడా ఫేక్ న్యూస్ అని చెప్పి దాచిపెట్టాలని బాధితుడు భార్య అనురాధ భర్త మహేష్తో తెల్ల పేపర్ మీద సంతకం పెట్టించుకొని దీనికి పూర్తిగా కారణం చావడానికి కారణమైనటువంటి డాక్టర్లని సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద హత్య కేసు నమోదు చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంత దుర్మార్గం! పేద ప్రజలు వచ్చేదే ప్రభుత్వ హాస్పిటల్కి, వాళ్ళకి విధులు డాక్టర్లు ఉండి ఇక్కడ డాక్టర్లకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నా. ఇక్కడ డాక్టర్ పద్మజ గైనకాలజిస్ట్ హెడ్ మాధవీలత, మాధవీలత నిర్లక్ష్యం కారణంగా సూపరింటెండెంట్ హనీఫ్ కారణంగానే ఈరోజు అనురాధ మృతి చెందడం జరిగింది. అనురాధ విషయం బయటకు వచ్చి సరిపోయింది. కానీ ఇంకా అనేక మంది ఎంతమంది చనిపోయినారో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద విచారణ జరిపించాలి. ఈరోజు లలిత మేడం కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ఇక్కడ విచారణకు వస్తామని చెప్తున్నారు. పెనమాడ నుంచి